తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దేనికోసం? 4,000 మంది పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద నమ్మకంతో 27% వేసిరట. విపక్షాల వైఫల్యం వల్ల 44% మంది, రేవంత్ రెడ్డి నాయకత్వానికి 12% మంది, లోకల్ లీడర్ల పనితీరుకు 17% మంది వేశారు. సో కాంగ్రెస్ విజయం ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళు ఫెయిల్ కావడం వల్ల వాళ్ళు గెలిచిరట. ఇది మరి బీఆర్ఎస్ బీజేపీలకు అర్థం కావాలి. వాస్తవానికి ఈడ తెలంగాణలో ప్రతిపక్షము ఎంత దారుణంగా విఫలమవుతుంది అనే దానికి బీజేపీలోనో అంతర్గత పోరు, రాజాసింగ్ని రానియరు, మాధవిలతను రానియరు, ఆడ ప్రజల కోసం పనిచేసేటోని రానియరు. అదంతా ఒక ముఠా వర్గము, అదొక అంతర్గత పోరు. దానికోసం అందులో ఈటల రాజేందర్ ఉంటే వాడిని పని చేయనియరు. సారీ అట్లా వీళ్ళని అనడం అట్లా. ఈ రకంగా పని చేసేటోళ్ళని జనం నాయకులను జనాల్లో ఉండనియరు వాళ్ళు. బీఆర్ఎస్ ఏంది? బీఆర్ఎస్తో ఇప్పుడు ఇంట్లో లొల్లి ముసలంగా తయారైంది. ఇంట్లో వాళ్ళనే టార్గెట్ చేశారు. వాళ్ళ ఇంటి పరువును రోడ్డు నేశారు. ఇంకా వాళ్ళలో ఇంకా అందులో కూడా అనేక రకాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఫెయిల్ కావడం వల్ల కాంగ్రెస్ మున్సిపాలిటీలలో గెలిచింది. ఇది వాస్తవం. ఒకటి అనైతిక పొత్తులు, ఒకటి అరాచకము, ఒకటి ధనస్వామ్యము, అధికారం యొక్క బలం, ఇవన్నీ కలిసి ఈరోజు విపక్షాలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, వాటిని అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని జనం యొక్క అభిప్రాయం. ఇది నా అభిప్రాయం కాదు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి కూడా 12% మంది జనాలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు. లోకర్ల పనితీరుకు 17%. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వం కంటే ఎక్కువ కూడా మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ స్థానిక నాయకుల యొక్క వాళ్ళ వ్యక్తిత్వానికి ఓటేశారు 17%. వాస్తవానికి స్థానిక ఎన్నికల్లో చూడాల్సిందే ఇది. కేంద్రం కానీ రాష్ట్రం కానీ కాకుండా మన దగ్గర పనిచేసే కౌన్సిలర్ మనకు పనికొస్తాడా లేదా, వాడు మంచోడా చెడ్డోడా, పిలిస్తే పలుకుతాడా, ఆపదకు ఆదుకు, ఇవి చూసి ఓటేయాలి. కానీ 17% మంది ఈసారి అట్లా వేశారట. రేవంత్ రెడ్డిని చూసి 12% వేసిర్రు. సంక్షేమ పథకాల మీద నమ్మకంతో 27% వేసిర్రు. సో అవి అందుతాయి, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఆ పెన్షన్ వస్తుంది, ఓ లైట్ వేస్తాడు, ఓ రోడ్ వేస్తాడు, ఓ నీళ్లు తెస్తాడు, ఇట్లాంటివి ఇస్తారని 27% మంది నమ్మి ఓటేశారు. మరి ఏం చేస్తారో చూద్దాం.